హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పుకోబోతున్నాం. మీలో ఇంకా మా ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు తెలుసా సింగిల్ క్లౌడ్ బరువు దాదాపు 1,000,000 పౌండ్స్ కలిగి ఉంటుంది. క్లౌడ్స్లో పర్ క్యూబిక్ మీటర్కి 0.5 grams వాటర్ ఉంటాయి. క్లౌడ్స్ వెయిట్ని ఎలా కనుక్కుంటారంటే ద టోటల్ మాస్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద క్లౌడ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ అనే ఫార్ములా యూజ్ చేసి క్లౌడ్స్ యొక్క వెయిట్ని కనుక్కుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మెక్డొనాల్డ్స్. ఈ పేరు వినని వాళ్ళు ఉండరు. ఇది మన ప్రపంచంలోనే ఎక్కువగా బర్గర్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ. కానీ మీకు తెలుసా మెక్డొనాల్డ్స్ బర్గర్స్తో పాటు 2014లో బ్రోకలీ అనే వెజిటేబుల్తో బబ్లికమ్ మార్కెట్లోకి తీసుకొని వచ్చింది. కానీ పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ నెగిటివ్గా రావడంతో దీనిని ఆపేశారు. మెక్డొనాల్డ్స్ ఐడియా ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, రీసెంట్గా మన కంట్రీలో ఉన్న నార్త్ వెస్ట్లో ఉన్న రాష్ట్రాల్లో దాదాపు 43 degrees Celsius నుంచి 45 degrees Celsius వరకు టెంపరేచర్ రికార్డ్ అయింది. మన దేశంలో ఈ సంవత్సరం దాదాపు 100కు పైగా మరణాలు హీట్ వేవ్స్ వల్ల కోల్పోయారు. నార్త్ వెస్ట్ ఇండియాలో ఈ ఏడాది 40,000 పైగా కేసెస్ హీట్ వేవ్స్ వల్ల నమోదైనాయి. మన భారతదేశంలో హైయెస్ట్ టెంపరేచర్ ఎక్కడ రికార్డ్ అయిందో తెలుసా? అది మన దేశ రాజధాని అయిన ఢిల్లీలోని భువనేశ్వర్ అనే ప్రాంతంలో రికార్డ్ అయింది. అది ఎంతలా అంటే 52.3 degrees Celsius వరకు రికార్డ్ అయింది. అదే మన ప్రపంచవ్యాప్తంగా చూస్తే జూలై 10th, 1913 కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో 56.7 degrees Celsius వరకు టెంపరేచర్ రికార్డ్ అయింది. దీనిపైన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన హ్యూమన్స్ డిఎన్ఏ ఏ ఫ్రూట్స్తో దగ్గరగా పోలి ఉంటుందంటే బనానాస్తో 60%, స్ట్రాబెర్రీస్తో 60%, యాపిల్స్తో 50%, గ్రేప్స్తో 24% డిఎన్ఏ హ్యూమన్స్తో పంచుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, రీసెంట్గా సిప్రి అనే ఇండిపెండెంట్ రీసెర్చ్ బాడీ ఏ దేశంలో ఎన్ని న్యూక్లియర్ వారెట్స్ ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది. సిప్రి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది స్వీడన్ దేశంలో ఉంది. మన ప్రపంచంలో మొత్తం 9 న్యూక్లియర్ వారెట్స్ కంట్రీస్ ఉన్నాయి. అందులో యునైటెడ్ స్టేట్స్, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా. ఇప్పుడు ఏ కంట్రీ దగ్గర ఎన్ని న్యూక్లియర్ వారెట్స్ ఉన్నాయని చూస్తాం. నెంబర్ 1, రష్యా. న్యూక్లియర్ వారెట్స్లో మొదటి స్థానం రష్యాది. రష్యా దగ్గర సిప్రి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దాదాపు 6,255 న్యూక్లియర్ వారెట్స్ ఉన్నాయి. రెండో స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఉంది. యూఎస్ దగ్గర 5,044 న్యూక్లియర్ వారెట్స్ ఉన్నాయి. మూడో స్థానంలో చైనా ఉంది. చైనా దగ్గర దాదాపు 350 న్యూక్లియర్ వారెట్స్ ఉన్నాయి. నాలుగవ స్థానంలో ఫ్రాన్స్ ఉంది. ఫ్రాన్స్ దగ్గర దాదాపు 290 న్యూక్లియర్ వారెట్స్ ఉన్నాయి. ఐదో స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ ఉంది. యూకే దగ్గర దాదాపు 225 న్యూక్లియర్ వారెట్స్ ఉన్నాయి. ఆరో స్థానంలో మన భారతదేశం ఉంది. మన దేశంలో మొత్తం 172 న్యూక్లియర్ వారెట్స్ ఉన్నాయి. ఏడో స్థానంలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ వారెట్స్ ఉన్నాయి. ఎనిమిదో స్థానంలో ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ దగ్గర దాదాపు 90 న్యూక్లియర్ వారెట్స్ ఉన్నాయి. తొమ్మిదవ స్థానంలో నార్త్ కొరియా ఉంది. నార్త్ కొరియా దగ్గర దాదాపు 50 న్యూక్లియర్ వారెట్స్ ఉన్నాయి. మన ప్రపంచం మొత్తంలో 90% న్యూక్లియర్ వారెట్స్ని రష్యా మరియు యూఎస్ చేతిలోనే ఉన్నాయి. మన భారతదేశం ఈ సంవత్సరం న్యూక్లియర్ వారెట్స్లో పాకిస్తాన్ని దాటేసింది. సిప్రి దీనితో పాటు ఐ ఆపరేషన్ అలర్ట్ అనే దానిపై కూడా వార్నింగ్ ఇచ్చింది. ఈ ఐ ఆపరేషన్ అలర్ట్ అంటే వాళ్ళ దేశానికి ఎప్పుడు అవసరం అంటే అప్పుడు ఈ న్యూక్లియర్ వారెట్స్ని లాంచ్ చేసుకోవచ్చు. ఐ ఆపరేషన్ అలర్ట్లో మొత్తం 3 దేశాలు ఉన్నాయి: యూఎస్, రష్యా, లాస్ట్ వన్ చైనా. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మర్చిపోకండి. దీనితో పాటు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు నచ్చిన ఫ్యాక్ట్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.